ముచ్చట్లు సమర్పిస్తున్న వారు శ్రీహరి పంచతులసి. ఇక ధూమ్ధామ్ ముచ్చట్లు షురు. అంతేనోల్లా కరీంనగర్ సభలో మన కేసీఆర్ సార్ చెప్పింది 100కి 100 పాలు నిజమే. సారు సీఎం కుర్చీలోకి వెళ్ళి ఇట్లా దిగిపోగానే నీళ్లు బంద్ అయినాయి. కరెంటు తాపుకోసారి పోతనే ఉన్నది. రైతు బంధు బరాబర్ వచ్చిందే లేదు. ఇక పెరిగిన పింఛన్ల సంగతి దేవుడెరుగు. అవునా కాదా? అంతెందుకు, సాక్షాత్తు మన సీఎం రేవంత్ రెడ్డి సారు నియోజకవర్గంలోనే చూడుర్రి కథ ఎట్లున్నదో. ఏమన్నంటే ఈ ప్రభుత్వంలో ఉన్నోళ్లకు బాగా కోపం వస్తుంది. ఈ టీ న్యూస్ వాళ్ళు కావాలనే తప్పులెంకులాడుతుర్రు, భూతద్దంలో పెట్టి చూస్తుర్రు అని లేని బదనాం చేస్తారు. కానీ వాస్తవమేమో ఒగిట్లుంటది. ఇడ చూడుర్రి జనం తిప్పలు. ఇది ఏన్నో కాదు, మన రేవంత్ సారు నియోజకవర్గంలోనే మంచినీళ్లకు దిక్కులేదోల్లా కొడంగల్ దగ్గరున్న దోరెపెల్లిలా నీళ్లు లేక జనం అవస్థ పడుతుర్రు. పదొద్దుల సంధి మంచినీళ్ళ సుక్కలేదట అటు దిక్కు. రాజకీయం లీడర్లకు ఆఫీసర్లకు చెప్పుకున్న దేగినోడు లేడు. అందుకే గిట్ల కాలి బిందెలతోని రోడ్ల మీద కచ్చిరు. కాంగ్రెస్ పార్టీకి ఎందుకన్నా ఓటేస్తే మా అని గిట్ల శాపాలు పెడుతుర్రు. ఖాళీ కొడంగలనే కాదు, ఖమ్మం, ఆదిలాబాద్, నల్గొండ ఇట్లా చాలా జిల్లాలలో ఇదే పరిస్థితి. దూపకు తండ్లాడుతున్నాయి. అగో ఖమ్మంలో చూడుర్రి, మన ఆడపడుచులు రోడ్ల మీద కచ్చిరు బిందెలతోని. ఇప్పుడే ఇట్లుంటే ఇంకా ఏప్రిల్, మే నెలలో ఇంకెట్లుండాలే కావచ్చు. వామ్మో, నాకు తలుసుకుంటా అంటేనే భయం అవుతుంది. మంచినీళ్ళ గోస గిట్లున్నదా? ఇక షేన్లకు నీళ్లు వారక రైతులు ఎట్లా గోసపడుతుర్రో చూస్తూనే ఉన్నాం. ఇంకో దిక్కు ఏదో కరెంటు బిల్లు మాఫీ అని స్కీమ్ పెట్టినా అని చెప్పే కదా, గా సున్నా బిల్లు బొచ్చడు మందికి రాలే. దానికోసం మళ్ళా ఎర్రటెండల జనం లైన్లు కడుతుర్రు ఆఫీసుల కాడ. ఇప్పుడు మన తెలంగాణలో గిట్లున్నది పరిస్థితి. ఏమన్నంటేనేమో కోపాలు. ఇంకా సారు జర 9 ఏళ్ల సంధి లేని బాధలు కష్టాలు ఈ 3 నెలల సంధి వస్తున్నాయి. ఎవరి మీదనో కోపం మా మీద సూయించకుండా జర ఒడ్డుకు పడేసే తోవ దొరకబట్టు సారు అని జనాలు సీఎం సార్కు చెప్పుకుంటుర్రు. కండ్లు తెరిస్తే జననం, కండ్లు మూస్తే మరణం, రెప్పపాటుదే జీవితం. మస్తు చెప్పినా కదా. ముచ్చటేందయ్యా అంటే, కండ్లు మూసి తెరిచే అంతల్నే ఎన్నో వింతలు, విడ్డురాలు, చిత్ర విచిత్రాలు జరిగిపోతుంటాయి. జిందగీ ఉల్టా పల్టా కావడానికి 1 సెకండ్ చాలు. అంతేనా కాదా? అగో వీళ్ళ జీవితం చూడుర్రిగా. సరే, ఆ సందేశాల సంగతి జరసేపు పక్కన పెడితే ఇప్పుడు గిరి చూడుర్రి. చక్కెర వచ్చినట్టయితుంది మీకు. గి రోడ్డు మీద చూడుర్రుల్లా. ఓర్ నాయనో, చూసిరా, కండ్లు మూసి తెరిచే అంతల్నే ట్యాంకరే గాయమైపోయింది. ఇంతకిడ తప్పేవాళ్ళదబ్బా. ట్యాంకర్ ఉందా, ఈ కారు ఉందా? మళ్ళోసారి మంచిగా స్లో మోషన్ లో చూద్దాం. అగో అన్న, ఈ కారుడే కండ్లు నెత్తి మీద పెట్టుకొని నడుపుతుండు కావచ్చు. బ్రేకులే ఫెయిల్ అయినాయో లేకుంటే గేర్లే వల్లేదో గాని రోడ్డు మీద ఎట్లెట్లనో పోతుంది. ట్యాంకర్నే గుద్దపోయింది. ఇక ట్యాంకర్ డ్రైవర్ ఏమో కారుకు టక్కర్ కాకుండా ఆయన ఇంకో తీర్ల నడిపిండు. కానీ కారుని కాపాడదాం అనుకొని ట్యాంకర్ తోని ఈయన కింద పడిపోయిండు. అయ్యయ్యో, పుణ్యానికి పోతే పాపం ఎదురవడంటే గిదే కావచ్చు కదా. ఇప్పుడు ఇంకోటి చూడుర్రి. ఇది కూడా యాక్సిడెంటే. ఈ కారు లారోని గుద్దినట్టున్నది. కారేమో తుక్కు తుక్కు అయిపోయింది. అగో కొంచెం కూడా ఏర్పాటు చేయకుండానే అయింది కదా. ఈ తీర్లు అయిందంటే ఇండ్లున్నోళ్ళు బతుకుడు కల్లా. ఇట్లనే అనుకున్నా నేను. కానీ ఈడ చూడుర్రి. వరెవ్వా, చూసిర్రా, అంగి మడత పోకుండా చిన్న దెబ్బ కూడా తగిలించుకోకుండా ఎట్లా బయట పడ్డాడో చూడు. అసలు అండ్ల ఎట్లున్నాడు కావచ్చినే. పానం ఎట్లా దక్కిందో. భూమి మీద నూకలు ఇంకా బాగుండుడంటే గిదే కావచ్చు కదా. గివ్వుల గియాల్టీ ధూమ్ధామ్ ముచ్చట్లు మంచిగున్నాయి కదా. మంచిగా చెప్పిన కదా. ఇక మళ్ళీ వచ్చినప్పుడు ఇంకిన్ని మంచి ముచ్చట్లు పట్టుకొని వస్తా. గంతవరకు చూస్తూనే ఉంటుండ్రి టీ న్యూస్. టాటా, బాయ్ బాయ్.